హిమాలయాల గంభీరమైన శిఖరాల మధ్య ఎన్నో ఏళ్లుగా వేల ఏళ్లుగా చెక్కుచెదరని విశ్వాసానికి ఒక ప్రతీకగా నిలుస్తోంది బద్రీనాథ్. సరే, ఈరోజు మనం ఈ పవిత్ర క్షేత్రం గురించి, దాని వెనుకున్న కొన్ని అంతుచిక్కని రహస్యాలు, దాని ప్రాముఖ్యతేంటో అన్నీ కలిసి తెలుసుకుందాం. దేవతలు నిశ్శబ్దంగా అవతరించే ప్రదేశం అంట. ఎప్పుడో మధ్యయుగంలో ఓ యాత్రికుడు రాసుకున్న మాటలివి. ఆలోచించండి, ఈ ఒక్క వాక్యం చాలదా బద్రీనాథులోని ఆ ఆధ్యాత్మిక శక్తిని అర్థం చేసుకోవడానికి? అది కేవలం ఒక ప్రదేశం కాదు, అదొక శక్తివంతమైన అనుభూతి. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఇంత మారుమూలగా మంచుకొండల మధ్యలో ఉన్న ఒక చిన్న ఆలయం దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఎలా మారింది? అసలు దీని వెనకున్న కథేంటి, రహస్యాలేంటి? సరే, మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా మనం బద్రీనాథ్ ఘతాన్ని చూద్దాం. దాని పురాణం, దాని చరిత్ర, ఈ రెండింటి మూలాల్లోకి వెళ్దాం. ఎందుకంటే అక్కడ ప్రతి రాయి వెనుక ఒక కథ ఉంటుంది, ప్రతి మలుపులో ఒక పురాణగాథ దాగి ఉంటుంది. బద్రీనాథ్ కథ ఈనాటిది కాదు, వేల సంవత్సరాల నాటిది. దీని ప్రస్తావన మనకు వేదాల్లోనే కనిపిస్తుంది. కాని ఇది ఒక పక్కా యాత్రాస్థలంగా మారింది మాత్రం 8వ శతాబ్దంలో. అప్పుడు ఆదిశంకరాచార్యులు ఇక్కడికి వచ్చి దీన్ని ఒక వ్యవస్థీకృతం చేశారు. ఇక ఆ తర్వాత అంటే 16, 17వ శతాబ్దాలలో ఘర్వాల్ రాజులు ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని కట్టించారు. ఇక చార్ధామ్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది కేవలం ఒక యాత్ర కాదు, అదొక సాంస్కృతిక బంధం. ఆదిశంకరాచార్యులు దేశాన్ని ఒకటిగా కలపడానికి 4 దిక్కుల్లో 4 పవిత్ర క్షేత్రాలను స్థాపించారు కదా. వాటిలో ఉత్తరాన ఉన్న కిరీటమే ఈ బద్రీనాథ్. అంటే ఇది భౌగోళికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా దేశాన్ని ఏకం చేస్తుందన్నమాట. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. ఏంటంటే హిమాలయాల్లో ఇంత పైనున్న ఈ ఆలయానికి ప్రధాన పూజారి ఎక్కడ్నుంచో తెలుసా? దాదాపు 2700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళ నుంచి వస్తారు. అవును, ఆయనొక నంబూద్రి బ్రాహ్మణుడు. ఆదిశంకరాచార్యులు మొదలుపెట్టిన ఈ సంప్రదాయం భారతదేశ సాంస్కృతిక సమైక్యతకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం కావాలి చెప్పండి. బద్రీనాథ్ను కేవలం మనుషులే కాదు, ప్రకృతి కూడా ఒక దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దింది. అసలక్కడి భౌగోళిక స్వరూపం, దాని దైవత్వానికి ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. సుమారు 3300 మీటర్లు అంటే సముద్రమట్టానికి దాదాపు 3 కిలోమీటర్లకు పైగా ఎత్తులో ఉంది బద్రీనాథ్. ఊహించుకోండి, ఇంత ఎత్తులో ఉండటమే దానికి ఒక ప్రత్యేకత. చెప్పాలంటే ఈ ఎత్తు యాత్రికుల విశ్వాసానికి కూడా ఒక పెద్ద పరీక్షలాంటిది. బద్రీనాథ్లో ప్రకృతికి 2 రూపాలున్నాయి. ఒకటి వేసవిలో యాత్రికుల కోలాహలంతో కలకలలాడుతుంది. ఇక రెండోది శీతాకాలంలో మొత్తం మంచు దుప్పటి కప్పుకుని పూర్తి నిశ్శబ్దంలో తపస్సు చేసుకుంటున్నట్లుంటుంది. అందుకే 6 నెలలపాటు ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు. ప్రకృతి శక్తి ముందు మనం ఎంత చిన్నవాళ్లమో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. అక్కడి ప్రకృతి కేవలం చూసి ఆనందించేది కాదు, ప్రతిదీ ఒక అనుభూతి. ఆలయం పక్కనే గలగలపారే అలఖనంద నది, వెనుకాల ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించే నీలకంఠ శిఖరం, యాత్రికుల అలసట మొత్తం తీర్చేసే ఆ వేడినీటి బుగ్గ తప్తకుండ్, ఇక ఆలయానికి 2 వైపులా రక్షణగా నిలబడ్డట్లు ఉండే నారాయణ పర్వతాలు, ఇవన్నీ కలుస్తేనే బద్రీనాథ్. వీటిని వేరుచేసి చూడలేం. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? బద్రీనాథ్ ఇంత దూరంగా ఏకాంతంగా ఉండటం అనేదొక లోపం కాదు, అదొక వరం. ఎందుకంటే ఆ నిశ్శబ్దం, ఆ ఏకాంతమే తపస్సు చేసుకోటానికి, అంటే ఆత్మశోధనకు కావలసిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. సరే, ఇదంతా గతం, చరిత్ర. మరి ఇప్పుడెలా ఉంది? ఈ రోజుల్లో ఒక యాత్రికుడి అనుభవం ఎలా ఉంటుందో చూద్దాం. సాధారణంగా యాత్రికుల దర్శనం ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. మొదట తప్తకుండలోని వేడి నీళ్లలో ఒక పవిత్ర స్నానం, ఆ తరువాత ఆ ప్రకాశవంతమైన రంగుల ముఖద్వారం గుండా ఆలయంలోకి అడుగుపెడతారు. ఇక చివరగా గర్భగుడిలో ధ్యానముద్రలో కూర్చునియుండా బద్రీనారాయణుడిని దర్శించుకోవడంతో యాత్ర సంపూర్ణమవుతుంది. ఒకవేళ బద్రీనాథ్ యాత్ర ప్లాన్ చేస్తుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వెళ్లడానికి బెస్ట్ టైం మే, జూన్ లేదా సెప్టెంబర్, అక్టోబర్. రిషికేశ్ వరకు ట్రైన్లో వెళ్లి
అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో జోషిమండ్ మీదుగా వెళ్ళాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, అంత ఎత్తుకి వెళుతున్నాం కాబట్టి మన శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడాలి. దానికి కొంచెం సమయం ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం. సో ఇప్పటివరకు మనమేం చూశాం? పురాణం, చరిత్ర, ప్రకృతి. ఈ 3 వేర్వేరు అంశాలు. ఈ మూడింటినీ కలిపి బద్రీనాథ్ అనే ఒక పవిత్ర సంగమం ఎలా ఏర్పడిందో ఇప్పుడొకసారా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే పురాణం ప్లస్ చరిత్ర ప్లస్ ప్రకృతి ఈ 3 కలిస్తేనే భక్తి. ఈ ఫార్ములాకి బెస్ట్ ఎగ్జాంపుల్ బద్రీనాథ్. అదే దానికి అసలైన శక్తి. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనమందరం ఎప్పుడూ ఆన్లైన్లో అందరితో కనెక్ట్ అయి ఉండే ఈ డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. మరి ఇలాంటి టైంలో భౌతికంగా అందరికీ దూరంగా, పూర్తి ఏకాంతంగా ఉండే ఒక ప్రదేశం మనల్ని ఎందుకంత బలంగా ఆకర్షిస్తోంది? బహుశా ఆ దైవిక ఏకాంతంలోనే అసలైన శక్తి దాగి ఉందేమో? ఆలోచించాల్సిన విషయం.